హలో అందరికీ. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న వేస్ట్ డబ్బాలన్నమాట. వీటన్నిటిని సెపరేట్‌గా పెట్టేశాను. ఇప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటున్నా. వీటితో కొంచెం ఎంట్రన్స్ గేట్ ఉంటది కదా! గేట్ మేకోవర్ చేద్దాం అనుకుంటున్నా. ఇవన్నీ వచ్చేసి క్రీమ్‌కొస్తాయి కదా! ఆ డబ్బాలన్నమాట. తర్వాత ఈ చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా! అవి వచ్చేసి ఓన్లీ దివాళీ కోసమే తీసుకున్నానండి. జస్ట్ క్యాండిల్స్ అలా పెట్టేసుకోవడానికి ఉంటాయనేసి కట్ చేస్తున్నా అంతే. ఇలా నా దగ్గరున్న వేస్ట్ బాటిల్స్, అలాగే వేస్ట్ డబ్బాలన్నిటిని తీసుకొని నీట్‌గా కట్ చేసుకొని, లేబుల్స్ తీసేసుకొని, బాగా వాష్ చేసుకొని, వీటన్నిటికి పెయింట్ వేసి బాగా ఆరబెట్టేశాను. క్రీమ్స్‌కొచ్చాయని చెప్పా కదా! ఈ డబ్బాలొచ్చేసి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. అందుకనేసి వీటిని హ్యాంగ్ చేసేదానికి యూజ్ చేస్తా ఉన్నా. ఈ పెద్ద పెద్ద డబ్బాలకన్నిటికి ఇట్లా సైడ్ 2 హోల్స్, అలాగే కింది సైడ్ ఒక 4 హోల్స్ అయితే పెట్టుకుంటా ఉన్నా. ఈ హోల్స్ పెట్టేది ఈ పెద్ద పెద్ద డబ్బాలకి మాత్రమే. సైడ్ పెట్టిన 2 హోల్స్ వచ్చేసి మనం కట్టడానికి, కింద హోల్స్ వచ్చేసి మనం ఏమైనా మొక్కలు నాటితే వాటర్ పోవడానికి అనమాట. కింది సైడ్ కొంచెం లైట్‌గా. ఇలా అన్నిటినీ తీసుకొని ఈ విధంగా హోల్స్ అన్నీ పెట్టేసుకున్నాను. తర్వాత పెయింట్ డిజైన్ అంటారా, అది మన ఇష్టం. మనకి ఎలా నచ్చితే ఎంత ఓపిక ఉంటే అలా చేసుకోవచ్చు. నాకైతే అంత ఓపిక లేదు. అందుకనేసి ఓన్లీ పెయింట్ కలర్ మాత్రమే వేశాను. డిజైన్ ఎందుకు వేసుకోలేదో నేను లాస్ట్‌లో చెప్తాను. ఇదొచ్చేసి మా ఎంట్రన్స్ గేట్ ఉంటది కదా! ఇంటికి గేట్ పెద్దది. ఆ గేట్ అనమాట. ఆ గేట్‌కి క్లాత్ ఎందుకు కట్టానంటే, నేనైతే ఇంతకుముందు ప్లాస్టిక్ టైప్ వస్తాయి కదా! అంత డిజైన్ వచ్చి అలాంటివి సుమారుగా తెచ్చి వేశానండి. చాలా టైమ్స్ కట్టాను ఆ ప్లాస్టిక్‌వి కొనుక్కొనొచ్చి. కాకపోతే అస్సలు వేస్టు. ఈ కడపలో ఈ ఎండలకి అస్సలు నిలబడవు ఆ ప్లాస్టిక్‌వి. కనీసం ఒక 6 నెలలు కూడా ఉండలేదు అది నాకు. అందుకనేసి ఇలా క్లాత్ అయితే కట్టాను. కానీ ఈ క్లాత్ మా బాబు అటు పోతా, ఇటు పోతా చించడం, అలాగే నేను తీసుకున్న క్లాత్ కూడా కాటన్ అనమాట. అందుకనేసి తొందరగా పోయింది. అప్పుడే నాకు అర్థమైంది సిల్క్‌లో తీసుకోవాలి క్లాత్ ఎప్పుడైనా, అలాగే కొంచెం గట్టిగా ఉండేలాగా తీసుకోవాలని. నాకైతే ప్లాస్టిక్‌ది కట్టా అని చెప్పా కదా గేట్‌కి, దానికంటే కూడా నాకు క్లాతే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే వర్షానికి తడిచినా ఏం కాదు, డస్ట్ ఉండే పోతది. అలాగే మనకి ఎండకి ఎండిన క్లాత్ కాబట్టి ఏమీ కాదు. ఈ చినిగిపోయిన క్లాత్ అంతా తీసేసాను. తర్వాత పెయింట్ వేసుకున్నా కదా నేను డబ్బాలు, ఆ డబ్బాలన్నిటికి ఈ విధంగా నేనైతే థ్రెడ్ అయితే కట్టేసుకుంటున్నా. ఇలా సైడ్ 2 హోల్స్ ఇచ్చా అని చెప్పా కదా! ఆ 2 హోల్స్‌లోంచి ఈ విధంగా థ్రెడ్ రానిచ్చేసి ఇలా పెట్టేస్తున్నా అన్ని డబ్బాలకి కూడా. ఇలా అన్నిటికి థ్రెడ్స్ అయితే కట్టేసుకున్నా. ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా! అవి నేను దివాళీ కోసం ప్రిపేర్ చేసుకున్నానండి. దాంట్లలో క్యాండిల్స్ పెట్టేసుకుందామనేసి. అవైతే నేనేం పర్మనెంట్‌గా ఉంచుకోవాలని ప్రిపేర్ చేసుకోలేదు. దానిది ఒక ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను. అవి పెట్టినప్పుడు ఎలాగుండిందో. దివాళీకి నేను అట్లా క్యాండిల్స్ పెట్టేసుకున్నా. దీనికి డోర్‌కంతా కూడా. తర్వాత ఈ పెద్ద పెద్ద డబ్బాలన్నిటికి థ్రెడ్స్ కట్టుకున్నా కదా! వాటిల్లో ఈ విధంగా మట్టి వేసేసి ఇలా కట్టేసుకుంటున్నా అన్నిటిని. కట్టి తర్వాత మట్టి వేశాను. ఇక్కడ పింక్ డబ్బాలు కడతా ఉన్నా కదా! ఈ డబ్బాలనైతే కూడా నేను కొంచెం పల్చగా ఉండే వాటిని తీసుకున్నా. ఈ పెద్ద డబ్బాలు లేక. తర్వాత మార్చేశాను. ఇదైతే ప్రెజెంట్ అనమాట. నేను మొక్కలు నాటిన తర్వాత దివాళీ నుంచి ఒక 20 డేస్‌కి ఈ విధంగా అయితే వచ్చేసాయి బాగా మొక్కలు అందులో నుంచి. తర్వాత నేను కింద క్లాత్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. అది కూడా నా దగ్గరున్న ఒక వేస్ట్ క్లాత్సేనండి అన్నీ కూడా. నేను యూజ్ చేసి ఏమైనా బట్టలకి అలా యూజ్ చేసి పక్కన పెట్టేసి ఉంటా కదా! ఆ బట్టలతోనే నేను మంచి క్లాత్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా. దీనికోసం స్పెషల్‌గా నేనేం కొనాలనుకోలేదు. మనం ఇలా క్లాత్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు కరెక్ట్‌గా కొలత తీసుకోవాలి. పొడవు, వెడల్పు. నేను 2 గేట్స్ ఉన్నాయి కాబట్టి 2 గేట్స్‌కి సరిపడా వెడల్పు అలాగే పొడవు తీసుకున్నాను. తర్వాత నేను ఇది ఒక బెడ్‌షీట్ అయితే తీసుకున్నాను. ఇది పాత బెడ్‌షీట్ అండి. నేను పక్కన పెట్టేసున్నా. దీనికి ఆముదము అలా అంతా అయింది. ఇది మా బాబు చిన్నప్పుడుదనమాట. ఇదొచ్చేసి సిల్క్ టైప్ ఉంటది. ఇది ఫస్ట్ కింద బేస్ కోసం నేను తీసుకున్నాను. దీన్ని నీట్‌గా కట్ చేసుకొని నాకు వెడల్పు ఎంత కావాలి, పొడవు ఎంత కావాలి కట్ చేసుకుంటున్నా. ఒక గేట్ చిన్నది, ఒక గేట్ పెద్దదనమాట. అందుకనేసి ఒక క్లాత్ కొంచెం వెడల్పు ఎక్కువ వస్తది. ఒక క్లాత్ వెడల్పు తక్కువ వస్తది. నేను కరెక్ట్‌గా మార్క్ చేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. ఇదిగో చూడండి ఇక్కడ పొట్టిగా ఉంది కదా! అది వెడల్పు తక్కువ ఉంది. ఇప్పుడు కట్ చేసుకున్నాం కాబట్టి పీచు లేసిపోతుంది. కాబట్టి మొత్తం మడిచి కుట్టేస్తున్నా చుట్టూ 4 సైడ్స్. తర్వాత వేస్ట్ క్లాత్స్ అని చెప్పా కదా! ఇవే. మనం తీసుకున్న ఈ బెడ్‌షీట్‌కి ఫస్ట్ ఒక గేట్‌కి అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా మనకి ఒక బెడ్‌షీట్ అయితే తీసుకున్నాను ఒక పీసు. దీన్ని వచ్చేసి బాగా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతది. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్‌ని మనం కట్ చేసుకొని మన దగ్గర వేస్ట్ క్లాత్స్ ఏమున్నాయో వాటన్నిటిని ఇలా పరిచి దీనిపైన పెట్టుకుంటా వచ్చామనుకోండి, మనకి వెడల్పు, పొడవు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది సరిపోతుంది. ఇలా నా దగ్గర ఉన్నవి మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం దీని మీద పెట్టేసుకుంటున్నా. తర్వాత కుట్టేస్తాననమాట. ఫస్ట్ చూసుకోవాలి కదా ఎంత క్లాత్ ఎంతవరకు సరిపోతుంది అని. అందుకనేసి అన్నీ ఇలా పెట్టుకుంటూ వస్తున్నా.
చూడడానికి కలర్‌ఫుల్‌గా బావుంటది. అలాగే మన వేస్ట్ క్లాత్స్ అన్నీ యూజ్ చేసినట్లు ఉంటుంది. అలాగే మందం గూడా ఉంటది. మనకి చాలా రోజులు ఉంటదండి. అస్సలు పోదు గేటుకి క్లాత్. మనం కట్టుకోవాలంతే నీట్‌గా. ఇది మల్టీ కలర్ తీసుకుంటా అని నేను ముందే అనుకున్నా కాబట్టి పైన వచ్చేసి నేను హ్యాంగ్ చేసుకున్న ఆ డబ్బాలన్నిటికి సేమ్ కలర్ మాత్రం ఒకటే కలర్ లాగా వచ్చేలాగా వేసుకున్నా. డిజైన్ ఏం వేసుకోలేదు అందుకే పెయింట్ అనేది. పైన హ్యాంగ్ చేసిన డబ్బాలన్నీ కూడా ప్లెయిన్ కలర్‌లోనే ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం మల్టీ కలర్ వచ్చింది కదా! బావుంటది లుక్కు. ఈ విధంగా మొత్తం అన్నీ అటాచ్ చేసుకున్నాను. నేను కట్ చేసుకున్న పీసెస్ మొత్తం. ఇప్పుడు దీన్ని కూడా ఈ బెడ్‌షీట్‌కైతే మొత్తం చుట్టూ 4 వైపులా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఉంది. చూడండి ఎంత మందంగా అయిపోయిందో మనకు. ఇప్పుడు మనకి ఎండకి ఎండినా గూడా, అలాగే వర్షానికి తడిచినా ఏం కాదు. దీన్ని మనం పైన ఫోల్డ్ చేసి మడుచుకొని కుట్టుకున్నామనుకోండి, కర్టెన్ ఎక్కించుకుంటాం కదా! అట్లా ఎక్కించి కూడా గేట్‌కి హ్యాంగ్ చేసుకోవచ్చు. కానీ నాకు అలా ఉండదు. మా బాబు లాగేస్తా ఉంటాడు. కాబట్టి దానికి కరెక్ట్‌గా కట్టేయాలి. అందుకనేసి నేను పైన ఫోల్డ్ చేసి ఉంచుకోలేదనమాట గ్యాపు. నేను బైండింగ్ వైర్‌తో కడితే మాత్రమే ఉంచుతాడు మా బాబు. లేకపోతే ఉంచడు. అందుకనేసి నేను ఈ విధంగా బాక్స్‌లాగా మొత్తం చుట్టూ 4 వైపులా కుట్టేసుకున్నాను. మొత్తానికి మన గేట్ క్లాత్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. తర్వాత దీనికి కొంచెం లుక్ ఇద్దామనేసి గోల్డ్ కలర్ లేస్ ఉన్నింది నా దగ్గర. అది వేద్దాం అనుకున్నా. కాకుంటే సగానికే సరిపోయిందది. ఇంక సరిపోలేదనేసి ఇంక ఆపేశాను. ఈ గోల్డ్ కలర్ లేస్ నాకు కొంతవరకు అయితే వచ్చింది. వచ్చిన వరకు లేస్ అయితే వేసేసుకున్నా. నాకు ఒక షాప్ ఉందని అందరికీ తెలుసు గదా చాలామందికి. అక్కడ అనమాట ఇక్కడ కలర్ అంతా పోయింది. అందుకనేసి కొంచెం కలర్ వేపిద్దాము అనుకున్నా. కానీ కుదరలేదు. అందుకని నేనే వేస్తన్నా. మార్నింగ్ వేయలేను. డస్ట్ అందుకు పడతా ఉంటది గదా! కాబట్టి నైట్ వేస్తా ఉన్నా పెయింట్ అయితే దీనికి. తర్వాత ఇక స్టెప్ పెట్టించా గదా ఒకటి. దానికి కూడా వేయాలి గదా కలరు. ఎందుకులే అనేసి మొత్తం వేసుకుంటా ఉన్నా. కలర్ వేసేసి అలాగే స్టెప్ దగ్గర కొంచెం చిన్న డిజైన్ లాగా వేసుకున్నా. ఎప్పుడన్నా ముగ్గు వేయకోకున్నా గూడా సరిపోతుంది. అదే ముగ్గులాగా అనేసి చిన్న డిజైన్ అయితే వేసుకున్నా స్టెప్ దగ్గర. ఇలా కొంచెం చిన్నది వేసి పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా ఫ్రైడేస్ అట్లా ముగ్గు వేయలేకపోయినా కూడా అదే ఉంటది. అందుకనేసి ఇలా వేసుకున్నాను. సింపుల్ డిజైనే. పెయింట్ వేయాలంటే చాలా వరకు నైటే బెస్ట్. డస్ట్ పడకుండా ఉంటది. అలాగే చిన్నపిల్లలు ఉన్నట్లయితే చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇదొచ్చేసి నా పార్లర్ ముందర ఉండే లుక్ అనమాట. ఇప్పుడు ఇలా వేసుకున్నా మొత్తం పెయింట్. తర్వాత ఇదొచ్చేసి దివాళీ రోజు నేను క్యాండిల్స్ పెట్టుకున్నా అని చెప్పా కదా! ఈ విధంగా పెట్టుకున్నా చిన్న చిన్న బాటిల్స్‌తో. ఇప్పుడు క్లాత్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ క్లాత్‌ని ఇప్పుడు ఇక్కడ కట్టేసుకుంటున్నా. ఇది క్లాత్ ఎందుకు కడతన్నానంటే మెయిన్ నాకు డైరెక్ట్‌గా ఇంట్లోకే కనపడతా ఉంటది. ఇంక బయట పోయే వాళ్ళంతా క్లియర్‌గా కనిపిస్తా ఉంటారు. పెద్ద గేట్ కాబట్టి. అందుకనేసి కంఫర్ట్ ఉండదు మెయిన్ బయట కూర్చోడానికైనా అందుకు. అందుకనేసి ఇలా క్లాత్ కట్టేస్తా ఉన్నా. నేను థ్రెడ్ కట్టాననుకోండి థ్రెడ్ అస్సలు ఉంచడు మా బాబు. దాన్ని లాగి లాగి లూజ్ చేసేస్తాడు. అందుకని ఎక్కడిదక్కడ బైండింగ్ వైర్ తెచ్చి నేను ఏ దానికది ఈ విధంగా కట్టేస్తా ఉన్నా. మనకు కొంచెం కట్టుకున్నామనుకోండి కింద ఏదైనా తక్కువ వచ్చినా కూడా అక్కడ క్లాత్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లా ఏమి ఇబ్బంది లేదు. నాకు మెయిన్ ఇలా కలర్‌ఫుల్‌గా ఏదైనా మల్టీ కలర్‌లో అలా ఉంటే బాగా ఇష్టం అనమాట. అందుకనేసి ఈ క్లాత్స్ అన్నీ అలాగే పెట్టేసున్నా. ఎప్పుడో ఒకసారి కట్టాలా ఓపికగా అనేసి. ఇప్పుడు టైం దొరికింది అందుకని కట్టాను. ఒక సైడ్ అయితే కట్టాను ఇలా ఉంది. ఇంకొకటి కట్టిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఫైనల్ లుక్ కట్టిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. నేను కట్టిన రోజే వర్షం కూడా పెద్దది పడింది. ఇలా నేను పక్కన వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే పెట్టా కదా! అవి వచ్చేసి ప్లాస్టిక్‌వి అనమాట. నాకు అట్లా ప్లాస్టిక్‌వి పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపించింది. అలా పెట్టుకున్నా కూడా బావుంటది. మనం రియల్‌గా ఒరిజినల్ ప్లాంట్సే నాటుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా హ్యాంగ్ చేసుకునేటివి ఏవైనా కలర్స్ అలా తెచ్చుకొని పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తది. కొంచెం తక్కువైంది. అందుకనేసి కింద యెల్లో కలర్ అయితే యాడ్ చేశాను. మెయిన్ ఇంట్లో మా బాబు ఉన్నాడు. సండే రోజు ప్రిపేర్ చేస్తా ఉన్నా. అందుకని అస్సలు కుదరలేదు నాకు. లేదంటే ఇంకో సైడ్ కూడా యెల్లో కలర్ అయితే యాడ్ చేద్దాం అనుకున్నా. బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ప్రశాంతంగా బయట ఉండే స్థలాన్ని కూడా బాగా వాడుకోవచ్చు. ఇక్కడ కూర్చున్నా కూడా బయటికి కనపడమనమాట. కాబట్టి బావుంటది కంఫర్ట్‌గా. ఇవన్నీ ఏం కొనుక్కొని వచ్చింటివో లేకపోతే ఎక్కడి నుంచైనా తెచ్చింటివో కాదు. ఇంట్లో ఉన్నవే మనం వేస్ట్‌గా పడేసేవేనండి. ఈ విధంగా మార్చుకున్నామంటే కొంచెం బావుంటది. కొద్దిగా టైం దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చూడడానికి బావుంటది. అలాగే కొంచెం డబ్బు కూడా సేవ్ చేసుకున్నట్లు ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థాంక్ యూ. బాయ్.